మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రభుత్వంపై ఏదో విధంగా బురద జల్లాలన్న తపనతోనే రాత్రుల నిద్ర కూడా పట్టడం లేదని మండల టీడీపీ అధ్యక్షుడు తలచూరు మస్తాన్ బాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు మస్తాన్ బాబు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వచ్చి 4 నెలల్లోనే 100 కోట్లు దోచేసినట్లు, కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం 5 ఏళ్లు నిజాయితీగా పనిచేసినట్లు ఊహించుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నాకన్నా నిజాయితీ పరుడు లేరు. టీడీపీ వాళ్లంతా అవినీతి పరులు, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తూ ప్రతినిత్యం నిద్ర పట్టక లేనిపోనివి కలలో ఊహించుకుంటూ మీడియా ముందు రికార్డు చేసుకుని పోస్టింగ్లు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందంటే గత ప్రభుత్వ తప్పిదమే అన్నారు. గత ప్రభుత్వంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను బళ్ళారి, బెంగళూరు, చెన్నైకు తరలించి సొమ్ము చేసుకుంది మీరు కాదా అని ఆయన ఆరోపించారు. తప్పులన్నీ మీ ప్రభుత్వంలో చేసి ఏం తెలియని నంగనాచుల్లాగా తప్పంతా టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపణలు చేస్తే ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. గత 4 రోజులుగా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిరోజు మీడియాలో కానీ వాట్సాప్లో కానీ తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి ఈ 3 నెలల్లో ఏదో వందలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు, ఆయన గత 5 ఏళ్ళు నిజాయితీగా ఈ నియోజకవర్గంలో పాపం ఈ రాష్ట్రంలో నాకన్నా నిజాయితీ పరుడు లేడు, మీరే మొత్తం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపణలు చేస్తూ ప్రతినిత్యం నిద్ర పట్టక లేనిపోని విషయాలు, ఆయనకి రాత్రులు ఏవైతే కల్లో ఆయన ఊహించుకుంటున్నాడో అవన్నీ మీడియా ముందు ఆయన ఒక్కడే కూర్చొని పాపము రికార్డ్ చేసుకొని పోస్టులు చేస్తూ ఉన్నాడు. అది మీరు అందరూ గమనించారు. నేను అడుగుతున్నా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, ఇసుక రాలేదని మొన్న ఒక రోజు ఆయన మాట్లాడినట్టు వాట్సాప్లో ఇసుక లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, చంద్రబాబు నాయుడు, చంద్రమోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒకరోజు ప్రశ్నిస్తున్నట్టు చూశారు. నిన్న అంటాడు సొరాయిపాలెంలో ఇసుకలు ఆడుతున్నారు, 100 కోట్లు ఎత్తేసినారు అని అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలలైంది. ఈ 3 నెలల కాలంలో ఎక్కడైనా సరే ఒక టిప్పర్తో కానీ ఒక లారీతో కానీ ఇసుకుపోయినట్టు మీరు చూసారా? బెంగళూరు కానీ చెన్నై కానీ అని నేను అడుగుతుందా? మీ హయాంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఇసుక కొరత కారణం మీరు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం రాజ్యాంగబద్ధమైనటువంటి అనుమతులు ఏమీ లేకుండా, ఈసీ అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఇసుకని, సహజ వనరుల్ని దోచేసినటువంటి ఘన చరిత్ర మీకు, మీ నాయకులకు ఉంది. ఇరువురు రీచ్లో ఒక్కొక్క లారీ 70 టన్నులు, 40 టన్నులు, 60 టన్నులు ఇసుకని బళ్ళారి, చెన్నై తరలించినటువంటి గనుడు నీవు. అనేక సార్లు మీడియా మిత్రులు, ప్రతిపక్షంలో ఉన్న మేము మీకు ఫోటోలతో సహా లారీలు చూపించాం. స్పందించేదానికి ఆ రోజు అధికారులందరూ మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని నీ ఇష్టానుసారం మొత్తం విరుగురులో ఉన్న ఇసుకంతా దోచుకుని తిన్నావు నువ్వే. నువ్వు అంటున్నావు సొరాయిపాలెంలో రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు, అక్కడ ఇసుక రీతి జరపటం అన్యాయం అంటున్నావు. నేను అడుగుతున్నాను, నీకు గతం మర్చిపోయామో ఒకసారి గుర్తు చేసుకో. ఒకవేళ నీకు గతం గుర్తు లేకపోతే మీరు మాట్లాడినటువంటి వీడియోల్ని, మీరు ఇచ్చినటువంటి మీ సాక్షి పత్రికను ఒకసారి చూసుకోండి. 2019 నుంచి 21 దాకా సొరాయిపాలెంలో కూడా ఇసుక ఎత్తినారు నీ ఆధ్వర్యంలో, నీ మనుషులే. ఆ తర్వాత 1 సంవత్సరం ఆ ప్రభుత్వంలో ఎత్తల. అప్పుడు దాకా సొరాయిపాలెంలో కూడా మీ హయాంలో కూడా ఇసుక ఎత్తించిన సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. నువ్వు రాత్రి కొనుక్కున్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకో, లేకపోతే పాత వీడియోలు, పాత పేపర్లు, మీ సాక్షి పేపర్ను ఒకసారి చూసుకు ఎత్తంది తెలుస్తుంది. ఈరోజు నువ్వేదో పెద్ద నంగనాశ అయినట్టు, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు పరిపాలన చేసినట్టు, మేము వచ్చిన 3 నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని మా నాయకుడు దోచేసినట్టు మాట్లాడుతున్నావు. ప్రజలు గమనిస్తున్నారు. పొదలకూరు మండలంలో ఉన్నటువంటి సోదరులు, ప్రజలు, రైతులు చూస్తున్నారు. ఎవరు ఏం చేశారనేది గమనిస్తూనే ఉన్నారు.
మీరు మాట్లాడినంత మాత్రాన మీ మైకులు పెట్టుకొని నీ మైక్ పెట్టుకొని నువ్వు మాట్లాడి రోజు పోస్టులు పెట్టినంత మాత్రాన ప్రజలకి విచక్షణ జ్ఞానం ఉంది. విచక్షణ ఉండబట్టే ఎవరు మంచి ఎవరు చెడ్డని గత ఎన్నికల్లో నిరూపించారు, మంచికి ఓటేశారు. అది గమనించుకోమని నేను అడుగుతా ఉన్నా. రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా అభివృద్ధిలో మీ సహకారం అందించండి. న్యాయబద్ధమైనటువంటి తప్పులుంటే ఎత్తి చూపించండి. సరి చేసుకునేదానికి అధికార పార్టీగా మా నాయకుడు గారిని మేము సిద్ధంగా ఉన్నాం. అదే పనిగా రోజు జరగనిది జరిగినట్టు లేనిది ఉన్నట్టు చూపించాలనుకుంటే దానికి మాత్రం మీరు ప్రతిఫలం అనుభవిస్తారనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం